ఏం రాశారు సార్? అనుమానాస్పద మృతి అన్నారా, హత్య అని చెప్పారా ఆ కంప్లైంట్ దాంట్లో వాళ్ళు? అది కూడా నాకు ఇచ్చారనుకుంటాను, నాకు ఐడియా లేదు దాని మీద. అది కూడా ఇచ్చింది, ఎఫ్ఐఆర్ ఉంది ఇచ్చిన దాంట్లో. ఐ థింక్ ఇట్ ఈస్ అనుమానాస్పదంగా ఇచ్చేట్టున్నాడు. నేను కరెక్ట్గా అది చదివి చెప్పాలి, ఎందుకంటే రివ్యూ చేయలేకపోయాను నేను పిలిపించి. సస్పెషియస్గా బట్ 8 గంటలకు ఇచ్చాడు, సస్పెషియస్ అని ఇచ్చారు. అదే ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నానికి ఆల్టర్ చేశారు. ఎప్పుడైతే పోస్ట్ మార్టం ఇది హత్య, బలమైన గాయాలు జరిగాయి, మెదడు కూడా బయట వచ్చింది, చాలా డెడ్లీ వెపన్స్ వాడారు అని చెప్పారో అప్పుడు స్వరం మార్చారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకరకాల స్వరాలు వచ్చాయి. మార్నింగ్ అసలు 8 o'clock వరకు కంప్లైంట్ ఇవ్వాల. కంప్లైంట్ ఇచ్చింది 8, ఆయన చూసింది 5:36. ఊరు ఎక్కడ? పులివెందులు. ఇట్ ఇస్ నాట్ ఎ విలేజ్. పులివెందుల్లో ఆయన ఇంకొక ఆయన ఫోన్ చేసింది, అవినాష్ రెడ్డి డెత్ జరిగిందని 6:36, ఆ ప్రాంతంలో 6:40కి ఫోన్ చేశారు. 7:30 దే రీచ్ ది స్పాట్. కంప్లైంట్ ఇచ్చింది 8 o'clock ఇచ్చారు. ఇవన్నీ మీకు క్రానలాజికల్గా చూస్తే ఒక తప్పు చేసిన వ్యక్తులు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని అడ్డదారు దొక్కుతారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. అంటే పోలీసులు కూడా ఒక సవాల్ మరిగా ఇక్కడ కూడా ఒక మర్డర్ జరిగింది, తెలంగాణలో మర్డర్ చేసి డెడ్ బాడీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడంతా జయరామ్ది ఇక్కడ తీసుకొచ్చి బంధువులు చెప్పి రకరకాల ట్విస్టులు పెట్టారు దాంట్లో. ఇవన్నీ కూడా మొత్తం సాక్ష్యాధారాలు, డంపు, టెలిఫోన్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే మొత్తం వాస్తవాలు బయట వస్తాయి. నేనేమంటానంటే వాళ్ళే ఇచ్చారు లెటరు, వాళ్ళ అమ్మాయి ఇచ్చింది అంతేనా? ఎస్పీ చెప్పింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఎవరు రాశాడు? డ్రైవర్ని రమ్మన్నాడు, ఆయన కోపం వచ్చింది, నన్ను చంపబోతున్నాడు అని ఇచ్చాడు. ఆ మాట చెప్పారు, టీవీలో అవి కూడా వస్తున్నాయి, చంపబోతున్నాడు. దెన్ వాట్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అదే ఇది ఒక ఫిక్షన్ మార్క్ కనపడలేదు మీకు? అదే ఇంత మీకు ఒక ఫిక్షన్ మార్క్ కనపడలేదా అంటున్నా? పడ్డాయి, ఫ్రంట్లో కూడా ఇది అయినాయి, వెనకాల ఇదేంది, తలపైన పడ్డాయి ప్రగాఢంగా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇవన్నీ ఏం చెప్పాలో అంటున్నా నేను. ఎవరు రాయించారని మీరే కదా, కుటుంబ సభ్యులు కదా ఇచ్చారా లెటరు? వాళ్ళు పోలీసులు ఇవ్వాలా, మీ కుటుంబ సభ్యులు ఎస్పీకి ఇచ్చారని చెప్తున్నాడు. అంటే కుటుంబ సభ్యులు రాయించారా? మీ కుటుంబ సభ్యులకు డౌట్ ఉంటే వాళ్ళు అడగాలి నువ్వు. అంటే ఇవన్నీ హిస్టరిక్గా ఒక మిస్టరీగా తయారు కాలేదు మీకు? రెండు లీటర్ల బ్లడ్ పడిందని. కానీ ఎందుకు అడిగేశారు? బ్లడ్ పడితే బ్లడ్ ఎక్కడికి అడిగేస్తారు? ఎప్పుడన్నా ఎవరు కామన్ సెన్స్ కదండి. ఈవెన్ పల్లెటూరులో కూడా పోలీసులు వస్తారని భయపడతారు, బరిదెగిస్తే తప్ప. ఎట్లా కడుగుతారు, ఎట్లా క్లీన్ చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం ఏంటి అంటే, మొత్తం ఫస్ట్ కప్పిపుచ్చుకోవాలని హార్ట్ అటాక్ కింద క్రియేట్ చేశారు. మనం అందరం కూడా నమ్మాము, మీరు నమ్మారు, నేను నమ్మాను, నేను సంతాపం పంపించాను, మీరందరూ నమ్మారు. తర్వాత ఎప్పుడైతే ఇది బయట వచ్చిందో వాళ్ళ సభ్యులు వాళ్ళంతా దెబ్బలు తగిలాయి అది అంటే వాళ్ళు లేదేదో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటే 8 o'clock పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వన్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి, పోస్ట్ మార్టంకి కంపల్సరీగా పంపించాలి. అది కూడా పోలీసులకు సహకరించుకుని డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోయారు. ఆడుండే సిఐ కూడా ఆ డెడ్ బాడీ అక్కడనే పెట్టి పంచనామా చేసిన తర్వాత తరలించి ఉండాలి. అక్కడి నుంచి నేరుగా సిఐది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాడు, ఆయన కూడా తప్పది. హౌ కెన్ యూ అలో? దట్ ఈస్ ది డ్యూటీ. అదైంది. అక్కడి నుంచి నేరుగా తీసుకెళ్లారు. ఎప్పుడైతే అక్కడ పోస్ట్ మార్టంలో ఇది హత్యే, ఇది హార్ట్ అటాక్ కాదని స్పష్టంగా చెప్పిన స్వరం మార్చారు.
సాయంత్రానికి ఇంకొక లెటర్ వచ్చింది. సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే మీకు హత్యలు చేసే వాళ్ళకి ఇవే ఉంటాయి ఆలోచనలు. కావాలని బురజల్లడం, తప్పించుకోవడం, గుడ్డగాల్చి మన ముఖాన్ని పారేసి మాట్లాడడం. నేను అదే చెప్తున్నా. అదేమా ఇంకా డ్రామాలు స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ చేయాలి.